చాలా లైవ్లీ ఉంది, చాలా బాగుంది మూవీ. సో సూర్య గారి అంటే డామినేట్ చేశారా సూర్య గారు వీళ్ళని అని? ఆయన ఎప్పుడు చేస్తారు ఆయన ఫిలిమ్స్ లో, చాలా బాగుంది. సో ఏంటి ఏమన్నా ఎమోషనల్ గా లైవ్లీగా ఒకసారి ఏడిపించారు 1-2 సార్లు. లైవ్లీ ఉంది, నవ్వుకుంటూ చాలా బాగుంది మూవీ. అమితాకి సూర్య గారికి సెట్ ఆ కాంబినేషన్ ఎలా సెట్? లేదు బాగుంది, వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ. సో ఏంటంటే తెలుగు హీరోని కాదని సూర్య గారితో సినిమా తీశారు కదా, లేదు ఆయన తెలుగు హీరో కాదు అని అనిపించలేదు, చాలా బాగా వచ్చింది, వర్కౌట్ అయింది బాగా. ఇంకా ప్లస్ పాయింట్ అన్నీ బాగున్నాయి, అన్ని ఎమోషన్స్ వచ్చాయి, హ్యాపీనెస్, లైవ్లీనెస్. ఓకే, ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు మూవీ. లేదు చాలా బాగా అనిపించింది. లేదు చాలా బాగా వర్కౌట్ అయింది, వాళ్ళ మేడం రోల్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. సూర్య గారి ఫ్యాన్స్ కి ఇది ఎలా అనిపిస్తుంది? సూపర్ హిట్ ఇది, చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. మమిత కూడా సూపర్ చేసింది యాక్టింగ్. మూవీలో హైలైట్స్ ఏంటి? లైక్ సూర్య యాక్టింగే హైలైట్ ఆబ్వియస్లీ. అసలు ఏజ్ గ్యాప్ తోటి కామెడీ ఎలా వర్క్ అయింది? మమిత కామెడీ సెన్స్, హ్యూమర్ అంతా సూపర్ ఉంది. లైక్ దాంతో కామెడీ బాగుంది. యాక్చువల్లీ ఎమోషనల్ సీన్స్ ఎలా ఉంది? మదర్ సెంటిమెంట్ బాగుంది. ఓవరాల్ గా మూవీ చూడొచ్చా ఫ్యామిలీ తోటి వచ్చి మంచిగా? 100% బ్లాక్ బస్టర్ పక్కా. సూర్య ఫ్యాన్ పిచ్చి అంటే సూర్య ఫ్యాన్ అని మీకు నచ్చిందా లేక అందరికి నచ్చుతుంది? సూర్య ఫ్యాన్ అనే కాదు, బట్ బేసిక్ గా అందరికి నచ్చుతుంది. బటర్ఫ్లై సాంగ్ ఎలా ఉంది? సూపర్. అంటే డ్రామాస్ లాగా ఉండే అని అన్నారు కదా, సో అలాగేమైనా అనిపించిందా? అట్లేం లేదండి, లేదు బాగుంది, కొత్త కాన్సెప్ట్ బాగుంది. ఏజ్ గ్యాప్ అంటే అది ఇప్పుడు ఉన్న జనరేషన్ అదే నడుస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి డబ్బుల పరంగా ఉంది కాబట్టి సూర్యని ప్రేమ డబ్బుల పరంగా వెళ్ళలేదు తను, ఫస్ట్ డబ్బుల పరంగా తనకు అవసరానికి బట్టి వచ్చింది. తన మెడిసిన్ కంప్లీట్ అయినా సరే తను వదలలేదు కదా. సూర్య ఒకవేళ పేదవాడైంది చేసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారా మీరైతే? అనుకున్నది తనే, మూవీలో చూపించారు. లాస్ట్లో ఎండింగ్ చెప్పింది, అంటే ఎండింగ్ ఏమన్నారంటే ఏజ్ గ్యాప్ ఉంటే ఓకే యాక్సెప్ట్ చేస్తావా అంటే ఓకే అని హింట్ ఇచ్చాడు కదా సూర్య. హింట్ ఇచ్చారు, చాలా బాగుంది మూవీ. సారీ, మదర్ది ఎమోషనల్ది చాలా కనెక్ట్ అయ్యింది, బాగుంది. వీరస్వామి సన్స్ అని పెట్టారు కానీ వీరస్వామి మదర్ అని పెడితే ఇంకా అసలు ఇప్పుడే సూపర్ అయింది. విశ్వనాథ్ సన్స్ అని పెట్టారు, విశ్వనాథ్ మదర్ అంటే ఇంకా హైలైట్ ఉండేది. చాలా 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 ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. కానీ దీంట్లో అలాంటివి ఏం లేకుండా క్లాస్ గా ఉంది. ఫన్, కొంచెం ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి, కొంచెం మంచి లైక్ డిఫరెంట్ ఫీల్ రావాలి అంటే వెళ్ళి చూడొచ్చు అన్నమాట. అది కంప్లీట్ స్టోరీ అండి, అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఏంటి అంటే కంప్లీట్లీ ఫ్యామిలీ జోనర్ అన్నట్టు. లక్ కూడా కొంచెం యాడ్ చేశారు, దట్టు ఇన్ ఎ డిఫరెంట్ వే అన్నట్టు. తను చాలా బాగుంది. యాక్చువల్లీ షీ యాక్టెడ్ వెరీ నైస్ అనమాట. తన వల్ల ఇంకా మూవీకి చాలా హైలైట్ వచ్చింది. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ.